వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఎంతో వైవిధ్యమైనటువంటి పాత్రలతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి కూడా ప్రేక్షకులతో ప్రశంసలు అందుకున్నారు శివాజీ గారు. మరి మనం ఇటీవల కాదండి, చాలా రోజులు అవుతుంది, కోర్టు మూవీలో కూడా మంగపతి క్యారెక్టర్ లో ఆయన చేసినటువంటి యాక్టింగ్ కి శివాజీలో ఇటువంటి కోణం కూడా ఉందా, ఇంత ఇదిగా కూడా ఆయన యాక్ట్ చేయగలుగుతారా అని చెప్పి ఈవెన్ నెగిటివ్ రోల్ అయినప్పటికీ అందరి నుంచి కూడా ప్రశంసలు పొందారు శివాజీ గారు. ఆ మూవీకి శివాజీ గారి క్యారెక్టర్ ఎంత ప్లస్ అయింది, అసలు ఎంత డిమాండ్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అనేది మనం చూసాం. సో అంతేకాకుండా అటు శివాజీ లయ గారి జంట కూడా ఎంతో పాపులర్. సో ఈ జంట ఆల్రెడీ ఇప్పటికే 3 సినిమాలు తీశారు. 4వ సినిమా సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని. మరి ఈ సినిమా గురించి నిన్న శివాజీ గారు ఏం మాట్లాడారు, లయ గారు ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే, అసలు యాక్చువల్ గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరు జంటగా వస్తుంది కాబట్టి బిగ్ స్క్రీన్ పైన చూస్తేనే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. సో ఇటువంటి సమయంలో థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం ప్రకటించడం అటు ఫ్యాన్స్ కూడా ఎంతో హ్యాపీగా, ఎంతో సంతోషకరమైన వార్త అని మనం చెప్పుకోవచ్చు. మరి నిన్న అసలు శివాజీ గారు లయ గారు ఏం మాట్లాడారు, సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీ పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, థియేటర్ అనుభవమే అసలు సిసలైన సినిమా వినోదం. వేరే ఎక్కడ చూసినా అంత ఆనందం రాదు. థియేటర్లనే లక్ష్యంగా చేసుకుని మొదలుపెట్టిన ఈ సినిమాని అక్కడే విడుదల చేస్తుండడం ఆనందంగా ఉందని చెప్పి శివాజీ గారు చెప్పడం జరిగింది. అవును, మనం ఎంత ఓటీటీలో చూసినా సరే థియేటర్ లో చూసినా ఆ ఫీలే వేరు. చాలా మంది కూడా సినిమా విడుదలైన ఫస్ట్ రోజే థియేటర్ లో చూడాలని అనుకుంటూ ఉంటారు. కొందరైతే అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా థియేటర్కి వెళ్ళి అసలు ఆ స్టోరీ ఏ విధంగా ఉంది అని చెప్పి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అని కొందరు ఫిక్స్ అవుతారు. మరి థియేటర్ లోనే రిలీజ్ చేయాలనే కాన్సెప్ట్ తో వచ్చినటువంటి ఈ మూవీ ఫైనల్ గా థియేటర్ లోనే రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి శివాజీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇది సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ మూవీకి ఈటీవీ విన్ సంస్థ సమర్పణలో ఈ మూవీ మార్చి 6న రిలీజ్ కానుంది. ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేటర్ పంచే అనుభూతి వేరు, 100% థియేటర్ అనుభవాన్ని ఇచ్చే చిత్రం ఇది అని చెప్పి శివాజీ గారు నిన్న మాట్లాడుతూ, నిజమే కదండి, ఓటీటీలో చూసినటువంటి ఫీల్ వేరు, థియేటర్ లో చూసినటువంటి ఫీల్ వేరు, ఆ అనుభూతే వేరు. సో మరి మొత్తానికి 100% ఆ అనుభూతిని ఈ మూవీ ఇస్తుంది అని చెప్పి శివాజీ గారు చెప్పడం జరిగింది. ఇక లయ గారు మాట్లాడుతూ, హీరోయిన్ లయ గారు మాట్లాడుతూ, ఈ సినిమా ఓటీటీలో వస్తుందని తెలిసాక సంతోషంతో పాటు ఎక్కడో అసంతృప్తి ఉండేది. చిన్నప్పటి నుంచి సినిమా అంటే థియేటర్ లో చూడడం అలవాటు, ఈ సినిమాని అలా చూసుకోలేదు కదా అనే బాధ ఉండేది. అనిల్ రావుపూడితో పాటు బన్నీవాస్, వంశీ నందిపాటి కారణంగా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పి ఆమె చెప్పడం. అంటే మరి వాళ్ళు యాక్ట్ చేసిన ఏ మూవీ కూడా థియేటర్ లోనే రిలీజ్ అయ్యేది, మరి ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుంది అని చెప్పి తెలిసిన తర్వాత ఈవెన్ హ్యాపీగా ఉన్నా సరే ఎక్కడో అసంతృప్తి ఉండేది. ఇప్పుడు మరి మొత్తానికి వీళ్ళ ముగ్గురు వల్ల ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి అని చెప్పారు. మరి ఈ మూవీ గురించి ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు మాట్లాడుతూ, కుటుంబ వినోదంతో సాగే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. శివాజీ లయ జోడి అలరిస్తుంది, అందరూ థియేటర్ లో చూసి ఆస్వాదించండి. అయితే ఫస్ట్ ఇది ఓటీటీలో రిలీజ్ అవుతుందని చెప్పి అటు శివాజీ గారు లయ గారు వీళ్ళందరూ కూడా కొద్దిగా అసంతృప్తిగా ఫీల్ అయిన మాట వాస్తవమే. అయితే ఈ మూవీ గురించి ఒక నాణ్యమైన సినిమాని తీశారని మెచ్చుకుంటూ స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపుడి, వంశీ నందిపాటి, బన్నీవాస్ ఈ సినిమాని థియేటర్ లోనే విడుదల చేయాలని చెప్పి ప్రోత్సహించారు. మరి మొత్తానికి ఈ ముగ్గురి ప్రోత్సాహంతో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సింది థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి వీళ్ళు ముగ్గురు కారణం అని మనం చెప్పుకోవచ్చు. మరి అసలు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని ఏ విధంగా థియేటర్ లో అలరిస్తుందో వేచి చూడాలి. మార్చి 6 వరకు వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.